సో, 'బుచ్చిబాబు' గారు ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి, ఈ సినిమా ఎప్పుడొస్తుంది? ఈ సినిమా నుంచి ఏదైనా గేమ్స్ రిలీజ్ చేస్తారా? పాటలొస్తాయా? అన్నప్పుడు 'చికిరి చికిరి' పాటొచ్చింది. అవునండి. అవును. ఆ 'చికిరి చికిరి' పాటలో మేము 'రామ్ చరణ్‌ని' చూసి ఎలా ఎంజాయ్ చేసామో, ఆ! 'ఏఆర్ రెహమాన్' పక్కన మిమ్మల్ని పక్కన ఆ! ఆ! ఏంటసలది? అంటే ఎక్స్‌పెక్ట్ చేయలేదు మేము అవునండి. దాంట్లో అవును. బేసిక్‌గా. ఆ! సో, ఎవరి ఐడియా అది? అసలలా చెయ్యాలి, ఇలా చేసి రిలీజ్ చేద్దాం అనేది ఎందుకొచ్చిందసలు? అంటే 'ఉప్పెన' టైంలో కూడా దేవి గారి పక్కన నేను అలా ఉండి చేశానండి. హ్మ్. చేసిన తర్వాత అదే ఐడియా బావుంటది. నీకొక ఐడియా ఉంది కదా! కానీ దీంట్లో మీరు సూటేసుకొని మంచిగా అది నేను మీరు కూడా సింగ్ చేస్తూ ఆ సూట్ ఏంటంటే నేను యాక్చువల్‌గా నా బట్టలేసుకెళ్ళిపోయానండి. ఆ ఆ! రెహమాన్ సార్ అన్నారు "నువ్వేసుకో" అన్నారండి. హ్మ్. "సార్ నాకొద్దు సార్, నాకొద్దు సార్ ప్లీజ్ సార్" అంటే "ఏసుకుంటావా ఏసుకోరా మీరు. ఎందుకంటే హ్మ్. నేను 'రోజా' ఫిల్మ్ చేసేటప్పుడు, 'ముంబై' చేసేటప్పుడు నేను మీలానే చేతులు కట్టుకొని చాలా ఉండేవాడిని. కాదు ఇప్పుడు మారింది. మారొచ్చు ఏసుకోవచ్చు. అంటే లేదు సార్, లేదు సార్ అంటే ఆయన నన్ను కారులో ఎక్కించుకొని సూట్ ఏసుకుంటావా ఏసుకోవా అని క్లాస్ పీకి ఆయన ఏపిచ్చారండి. ఓహ్! ఎంత సిగ్గు వేసింది సార్ అంటే పర్లేదు ఏం పర్లేదు ఫ్రీగా ఉండండి అని ఆయన కీబోర్డ్ ప్లే చేస్తే ఫ్రీగా ఉండండి అని ఆయనే మొత్తం అంతా ఆయన క్రెడిట్ ఆయనే అండి. చెప్పారా ఆయన మీకు? పాడండి పాట ఫ్రీగా అంటే నేను పాడడం ఏంటండి నేను చెన్నై మీరు స్టూడియోకి మీరు లిరిక్స్ పాడారు గదా! అవునండి. దాంట్లో. అవునండి. అవును. ఒకసారి పాడతారా? అమ్మా! 'చికిరి చికిరి' నేను పాడానండి. ఆ! ఆ టీవీ నైన్‌లో ఒక రీల్ కోసం ఆ పాట నేను పాడాను. అవునండి. ఎన్ని లైక్స్ వచ్చాయంటే ఐల్ షో యూ ఆ! ఇంటర్వ్యూ ఆ! అయిపోయిన ఆ! తర్వాత. ఆ! సరే మా కోసం ఒకసారి. అదే అదే నచ్చేసావే మల్లె గంప నీ అందాలే నాలో మీరు చదువుతున్నారు పాడట్లేదు. ఏం తిన్నావో కాయ దుంప నీ యవ్వారం వరద ముంప. ఆ! ఆ!